వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్యులు ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ జి అమూల్య అన్నారు. అపోలో హాస్పిటల్స్, బెంగళూరు, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్లో కన్సల్టెంట్గా పనిచేసిన విశేష అనుభవం గల డాక్టర్ జి అమూల్య భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా వైద్య సేవలను శుక్రవారం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమూల్య బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ అనారోగ్యం వచ్చినప్పుడు ఎంత తొందరగా వైద్యుని సంప్రదిస్తే అంత తొందరగా ఆరోగ్యం బాగుపడుతుందని అన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ సమస్య అధికమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నమస్కారం అండి, నేను డాక్టర్ అమూల్య. ఇక్కడ ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరంలో ఫిజిషియన్, కన్సల్టెంట్, జనరల్ మెడిసిన్ లాగా మీకు సేవలు అవి అందజేయడానికి వాళ్ళ నుంచి అవైలబుల్గా ఉంటాను. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్, హైదరాబాద్లో కన్సల్టెంట్లో వర్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. మెయిన్ ఏంటంటే ఏదైనా కూడా పేషెంట్స్కి ఎప్పుడు కూడా తొందరగా డాక్టర్ దగ్గరికి రావాలి. చాలా అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ పట్ల కానీ, షుగర్ పట్ల కానీ, తర్వాత ఏదైనా జ్వరాలు అవి వచ్చినా కూడా లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రావాలి. అప్పుడు మనకి ట్రీట్మెంట్ అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ అవి రాకుండా ఉంటాయి. అదే నా మెయిన్ మోటో. దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్. అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, రెగ్యులర్ ట్రీట్మెంట్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సీజన్లో మెయిన్గా మనకి డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇవి ఇంకా కొంచెం ఊరు వైపు వెళ్తే ఎక్కడైతే ఎక్కువ పుట్టలు, చెట్లు, ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి అవన్నీ అక్కడ స్క్రబ్ టైఫస్ కానీ, లెప్టోస్పైరోసిస్ ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యాధులు వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే నీళ్ళు ఎక్కడ నిలవకుండా చూసుకోవాలి. తర్వాత సాయంత్రం 5 తర్వాత తలుపులు అవి మూసేసి కర్టెన్ల వెనకాల అవి కూడా శుభ్రంగా క్లీనింగ్ చేసుకుంటూ చేయాలి. తర్వాత చిన్న పిల్లలకి ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్స్ అవి వేయాలి. ఈవినింగ్ టైం కొంచెం ఈ సాంబ్రాన్ లాంటివి కానీ అలాంటివి వేసినా కూడా దోమలు అవి పోయే అవకాశం ఉంటుంది. సాయంత్రం పూట పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించకూడదు ఆఫ్టర్ 6 o'clock, చీకటి పడ్డాక. పెద్దవాళ్ళు కూడా నీళ్లు కలెక్ట్ అవ్వకుండా వాళ్ళ ఎన్వైరన్మెంట్లో, సరౌండింగ్స్లో నీట్గా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. అండ్ చిన్న జ్వరాలు అవి వచ్చినా కూడా డిలే చేయకుండా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం ముఖ్యం.